మన నెక్స్ట్ రెసిపీ తోటకూర కిచిడి. తోటకూర కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ ఇలా ప్యాన్ని గ్రీస్ చేసుకొని ముందుగా పోపు వేసుకుందాం. సో కిచిడీలు చేసేటప్పుడు కూడా అన్నీ కలిపి కుక్కర్లో పడేసి ఉడికించడం బాగా అలవాటు ఉంటుంది. ఆకుకూరని మాత్రం అలా ఉడికించకండి, సెపరేట్గా కుక్ చేసుకోండి. అంటే పప్పు బియ్యం సెపరేట్గా బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఆకుకూరని యాడ్ చేసుకోండి. ఆకుకూరని ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి కానివ్వండి, మిగతా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో సెపరేట్గా యాడ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకున్నాను. కాస్త కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, వేసుకొని ఇలా బాగా సాటే చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, కాస్త టొమాటోస్. సో ఎవరైతే చిన్న వయసులో గ్రే హెయిర్ వస్తుంది అని టెన్షన్ పడుతున్నారో ముందు ఆ టెన్షన్ని తగ్గించేసుకోండి. ఎందుకంటే టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏమాత్రం టెన్షన్ పడకుండా రకరకాల కలర్స్ని హెయిర్కి ప్రయోగించకుండా చక్కగా ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా పాటించవచ్చు. అంటే కరివేపాకుని బాగా ఎండబెట్టి పొడి చేసి నూనెలో వేసి వాటిని అప్లై చేయడం కానీ, లేకపోతే మనం హెన్నా అంటుంటాం కదండి, గోరింటాకు పొడిని ఆయిల్లో కలుపుకోవడం కానీ, లేకపోతే పేస్ట్ లాగా కలుపుకొని తలకి పట్టించడం కానీ, మెంతులు పేస్ట్ చేసి పెట్టుకోవడం, అలాగే ఇది ఉంటుంది కదా కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్, దాన్ని అప్లై చేసుకోవడం. ఇలా హెయిర్కి కేర్ తీసుకోవాలి అంటే మనకు రకరకాల రెమెడీస్ ఇంట్లోనే కనిపిస్తూ ఉంటాయి, ట్రై చేయొచ్చు. గ్రే హెయిర్ ఫ్యామిలీలో ఉంది అంటే దాన్ని తగ్గించుకోవడం కష్టం, బట్ ఎనీవేస్ ఫుడ్ ద్వారా ట్రై చేయొచ్చు. అండ్ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకొని ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల కూడా గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు. ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదు. కొంతవరకు మీకు ఏంటంటారు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా త్వరగా గ్రే హెయిర్ వచ్చే అవకాశం కూడా తగ్గి కొంచెం స్లోగా వస్తుంది. ఇది బెటర్ అనిపిస్తుంది కదండి. త్వరగా వస్తే ఇంకా మనం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు కొంచెం తోటకూర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త ఇంగువ, కొంచెం పసుపు. ఆ తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక బాయిల్ చేసి పెట్టుకున్న హ్యాండ్ పౌండెడ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. కాస్త కుక్ చేసి పెట్టుకున్నాం, కానీ ఇవన్నీ కలిపి కొంచెం నీళ్లు పోసి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకున్నాం. మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు కుక్ కావాలి, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చాలాసేపు అయింది, చూద్దాం. ఆల్రెడీ మనం బియ్యం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కిచిడి అంటే సాఫ్ట్గా అయిపోతుంది. చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. తోటకూర కిచిడి రెడీ అయిపోయింది. తోటకూర కిచిడికి కావలసిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఉడికించి పెట్టుకున్న హ్యాండ్ పౌడర్డ్ రైస్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా. తోటకూర కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తోటకూర వేసి బాగా కలిపి మగ్గించుకున్న తర్వాత తగినంత ఉప్పు, ఇంగువ, పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన హ్యాండ్ పౌండెడ్ రైస్ వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కిచిడి రెడీ.